వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటన. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. మంత్రి హరీష్ ఆగ్రహం. కుప్పంలో రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబును కలిసి పలువురు వినతి పత్రాలు అందజేశారు. కాసేపట్లో చంద్రబాబు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి కేవీఆర్ కళ్యాణ మండపం వద్దకు వెళ్లనున్నారు. జై జై బాబా. గుడిపల్లెలు ఉన్నారు రేణిగుంట సుమో స్టాండ్ ఓనర్స్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఇఫ్తార్ విందు ముస్లింలు నిర్వహించారు. రేణిగుంట షాదీ మహల్లో జరిగినటువంటి ఇఫ్తార్ విందు సందర్భంగా నిర్వహించిన నిర్వాహకులు రైల్వే స్టేషన్ వద్ద గల సుమో యూనియన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లింలకు అన్యోన్యతతో ప్రతి కథగా ఈ ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగినది. పవిత్ర మాసం రంజాన్ను రేణిగుంటలో ముస్లింలందరూ అల్లా మీద భక్తి శ్రద్ధలతో నెల మొత్తం ఉపవాసాలు ఉంటారని తెలుసుకున్నటువంటి సుమో యూనియన్ హిందూ అన్నదమ్ములు ముస్లింల ఆదర్శాన్ని గమనించి ఈ మాసమున రోజులు అంటే ఒక పొద్దు ఉంటే ఉపవాసాలు ఉన్నటువంటి వారికి సుమో యూనియన్ సోదరులు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కలిపి ఈ ఇఫ్తార్ విందుని చాలా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ విందును ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రేణిగుంటలోని హిందూ ముస్లింలు అందరూ బాయిగా మెలుగుతున్నారు. ఈ యూనియన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రకాష్, అదేవిధంగా రమేష్, పార్థసాది, శ్రీనివాసులు, మధు చాలా మంది పాల్గొన్నారు. ఈరోజు మా సోదరుడు డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్, 14 రోజుల 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 14 రోజుల
మొత్తం హిందూ ముస్లింలు కలిసి 5 మసీదుల ఒక్క పొద్దు పెట్టిన వాళ్ళకి మసీదు గురువులకి ప్రతి ఒక్కరిని పిలిచి మర్యాదపూర్వకంగా ఒక్క పొద్దు విందు చేయడము చాలా సంతోషకరము. ఇలాంటివి ఎంతో మేలైన కార్యక్రమాలు. ఎందుకంటే మనుషుల్లో ఎలాంటి కల్మషాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా జీవించే విధానాన్ని అందరూ ప్రేమాభిమానాలతో ఉంటారని, ఇలాంటివి చేయాలని ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లింలు కానీ అందరూ కలిసి అన్నదమ్ముల మారిగా మెరుగుతూ ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మనలో ఎంతో ఐకమత్యము ప్రేమాభిమానాలు జరుగుతాయి. ట్యాక్సీ లీడర్లకు, నాయకులకు, డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జోలికి వస్తే కబడ్దారంటూ ఆయన హెచ్చరించారు. సకాలంలో రైతు బంధు అందకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి రైతుల పట్ల కనికరం లేదని అన్నారు. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న రైతు బంధుతో రైతులు సంతోషంగా ఉన్నారని, 69 లక్షల మందికి రైతు బంధు అందుతుందని చెప్పారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే ప్రభుత్వ పథకాలు ఆపాలని అంటారేమోనని మంత్రి సెటైర్లు వేశారు. లోపం వల్ల కానీ, కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ, కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి. వెంటనే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు, సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డంగా రాదు. మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలి. లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెట్టేది కూడా ఖాయం. ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరేమీ భయపడకండి. మీకు అలాంటి పరిస్థితి వస్తే, ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి. మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడతాం. మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పరిస్థితి గంభీరంగా ఉన్నది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి. తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టండి. ఎకరానికి 25,000 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి. బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేసి. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల గ్రామంలో అన్య మతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళల గోడు తెలుసుకుని వారిని పరామర్శించిన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి బాధితులకు న్యాయం జరిగే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఎవరే ఉన్నారు చెప్తారు కదా అన్యాయం. ఇది ఇంట్లో పేదోళ్ళు అన్యాయం టూ మచ్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు యాక్షన్ తీసుకుంటాం ఇదే అంటారు. నైట్ నుంచి ఇదే మాట, మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర వీళ్ళు వేరే వాళ్ళే మా దగ్గరకు వచ్చారు, మేము వాళ్ళ దగ్గర సార్ ఒక మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అది
అందరు చెప్తారు ఇక్కడ అందరు చెప్తారు సార్ వీళ్ళది చిన్న గుడి ఉంది సార్, చిన్న గుడి లోపల ఉంది, గుడి దారి బంద్ చేసిర్రు. మొత్తం అంత పెద్ద కన్స్ట్రక్షన్ మనం పాకిస్తాన్ ఉన్నామా హిందుస్థాన్ ఉన్నామా అర్థమవుతలేదు. మొత్తం చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లక్ష్మీ ప్రసన్నకు ఆర్థిక సహాయం చేసి జీవితంలో స్థిరపడే వరకు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. మార్చి 23, 2024 తేదీన శనివారం రోజున ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేత కార్మికుడు పాల సుబ్బారావు, ఆయన భార్య పాల పద్మ, కూతురు పాల వినయ ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 25న సోమవారం నాడు తెలుగుదేశం రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుమార్తెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన నాకు చాలా బాధను కలిగించిందని, వారి పేరుతో ఉన్న 3 ఎకరాల భూమిని ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఇతరుల పేరుతో మార్చారని, అప్పుల బాధతో సదరు భూమిని అమ్ముకోవాలని ప్రయత్నిస్తే కుదరలేదని, దానితో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసినట్టు తెలిసిందన్నారు. పాల సుబ్బారావు పేరుతో ఉన్న భూమిని లంచం తీసుకుని ఇంకొకరి పేరుతో మార్చి 3 మరణానికి కారణమైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ అధికారులు 2017లోనే ఈ భూమి రికార్డుల్లో వారి పేరు లేదని వాంగ్మూలం ఇచ్చారని, కానీ 2018-19లో పలుమార్లు రైతు బంధు కూడా వారి అకౌంట్లో పడిందని, 2017లోనే వాళ్ళ పేరు మీదే భూమి లేకుంటే 2018-19లో రైతు బంధు ఎలా పడిందని ప్రశ్నించారు. ఈ మరణాలపైన పోలీస్ యంత్రాంగం సంపూర్ణ విచారణ చేసి కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా అంటే ఆన్లైన్ లో లేనిదే వాళ్ళు రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరు కదా. అంత సూచ్యంగా ఈ మాదిరి ఫోర్జరీ అయితే ఈ సాక్ష్యం ఇన్స్టాల్మెంట్లు పడినాయి అనేది ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు దీన్ని తీసుకోండి, ఫోటో తీసుకోండి. 2019, 20, 21 డబ్బులు పడినట్టు ఇది ఉందో లేదో ఒకసారి రైతు భరోసా ఉందా లేదా మీకు కూడా ఒక కాపీ ఇస్తారు. అంత సూచ్యంగా రాదు కదా రైతు భరోసా. ఎవరికంటే వాళ్ళకి రాదు. ఎంఆర్ ఆఫీస్ లో ఇది ఫోర్జరీగా, ఇప్పుడు ఫోర్జరీ అయితే నిరూపించండి. ఇప్పుడు పేపర్లు మీ ముందు పెడుతున్నాం, విలేకరుల ముందు పెడుతున్నాం, మీరే న్యాయ నిర్ణేతలు, మీరు దీన్ని అనలైజ్ చేయండి, మీకు ఒక కాపీ ఇస్తాం. ఏమైనా పాలా వెంకటచలం బయటికి రాని వాళ్ళు ఈరోజు ఈ సాగుతో ఈ స్థలముతో బయటకు వచ్చి ఒక బిడ్డను అన్యాయం ఆ స్థలం రూపంగా జరిగింది. డిఎస్పీ గారికి ఉండొచ్చు. ఒక వ్యక్తి చనిపోయే ముందర మరణ వాంగ్మూలం రాశాడు అంటే దాన్ని కోర్టు నమ్ముతుంది. ఈ మరణ వాంగ్మూలం చూడండి, మీరు నన్ను చంపాడు అంటే అతనికి మరోమారు కనీసం ట్రయల్ లేకుండా కూడా అతని శిక్ష వస్తుంది. ఇప్పుడున్న కోర్టులు చట్టం అలాంటిది ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం రాసి కేవలం నేను ల్యాండ్ వల్లే చనిపోతున్నాను, నాకు అన్యాయం జరిగింది ల్యాండ్ వల్ల అనేటప్పుడు వేరే రకమైన కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి. తీసుకుంటా ఉంటారు, కడతా ఉంటారు, అది మామూలే. ఆయన మీద అప్పులున్నాయని చెప్పి దాడులు చేసిన సంఘటనలో, లేదంటే ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమన్నా జరిగాయా ఇక్కడ? అడగండి, మీరు చుట్టుపక్కల వ్యక్తులు అడగండి. లేనప్పుడు అప్పుల కోసం ఆత్మహత్య చేసుకుని ఎట్లా కట్టుకథలు పుట్టిస్తారు? పోలీసు వారు కూడా దీన్ని సరైన రీతిలో దర్యాప్తు జరపట్లేదు. దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలి. ఒక వ్యక్తి మరణ వాంగ్మూలమే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. మేము అందుకనే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఒక రోజులోనే 3 చనిపోయి విచారణ పూర్తవుతుందా? కాదు. మళ్ళీ ఏ విధంగా అయినా ఒక వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన లీడ్ తో ఎందుకు పోతారో మాకైతే అర్థం కావట్లేదు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కదా. అదే అందుకనే మీరు మీ పత్రికాముఖంగా మేము మాట్లాడుతున్నాం. మీరు గట్టిగా దీన్ని పేపర్లకు తీసుకెళ్ళండి. మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. దీని మీద తగు విచారణ చేయాలని కూడా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాం. నాయకులు చనిపోయారు, స్థానిక నాయకులు కేవలము భూమి వల్లనే చనిపోయారని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని పత్రికలకు, ఛానల్స్కి వచ్చినాయి. కానీ ఈ రోజు ఏమొచ్చింది మళ్ళీ పత్రికల్లో అంటే కేవలం మా ప్రభుత్వం తప్పు లేదు, కేవలం భూమి ఇష్యూనే కాదు,
అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నింద పడ్డానికి ఎవరు ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే ఈ రోజున ప్రభుత్వాన్ని మీదే ఎవరైనా నింద మోపుతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అధికారులు కాబట్టే ఎవరికైనా ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రినే మాట్లాడతారు, అది కామన్. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద. ఇప్పుడు ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో ఉన్న రైల్వే మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలి? అది నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతను వైకాపా ప్రభుత్వం తీసుకోవాలి. 3 చనిపోయారు, ఇంత అన్యాయం జరిగింది కుటుంబానికి అన్నప్పుడు వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని చేయాల్సింది పోయి ఎదుటోళ్ళ మీద బురదడానికి ప్రయత్నం చేస్తారంటే నిజంగా ఇది గర్హనీయం. ఒకటి కూడా ఆలోచించాలి. ఇలాంటి రాజకీయాలను ప్రతి ఒక్కడు ఖండించాలా? కేసును 24 మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వైకాపా నాయకులకు భయపడే వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. ఈ కింకాంగులకు ఎవరికి భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీనికి ఆన్సర్ రాబడతాం. వారు నైతిక బాధ్యత వహించే మేము న్యాయం చేస్తామని చెప్పాల్సింది పోయి ఎదుటి మీద బురదలడం అనేది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని పూజిత ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. తొలి రోజు పొదలకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ఎంతో మంది ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు. అందరూ కలిసికట్టుగా మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. అలాగే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 3వ పోటీ చేస్తున్న తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకాటి శ్రీనివాసులరెడ్డి, మరువూరు శ్రీనివాసులరెడ్డి, కోనం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. క్యాంపెయినింగ్ చేయడానికి పొదలకూరులో ఆర్ఆర్ కాలనీ ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని అడిగినా జగనన్న ఇచ్చిన ప్రతి పథకం సమర్థవంతంగా నాన్న వీళ్ళకి చేర్చారని చెప్తున్నారు. ఆయన పడిన కష్టం జనాల్లో కేవలం ఈ లబ్ధిదారులు మాటల్లోనే తెలుసుకోగలము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒకే మాట చెప్పారు, అమ్మ మా అన్న నాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని. జగనన్న పాలనలో ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంతో సస్యశ్యామలంగా బతుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం. కోవిడ్ అనేంత పెద్ద ఉపద్రవాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే అంత సమర్థమైన పాలన వల్ల, ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల అని చెప్పుకోవాలి. నాన్నగారు కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక పెట్టుకోకుండా జనాలకి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళకి అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు. తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఈ 5 ఏళ్ళు నాన్నగారు. ఆయన ఏ పదవిలో ఉన్నారు, ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా ఉన్నారన్న దాంట్లో ఇంత కూడా మార్పు. దానికే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నాన్నగారికి మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా చేగుంట మండలం పెదశివలూరు గ్రామంలో రాత్రి రేషన్ డీలర్ అప్పల విఠల్ 5 క్వింటాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా ఇది గ్రహించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా డీలర్ను తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అనంతరం గ్రామస్తులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆటో పైన కేసు నమోదు చేసి బియ్యాన్ని ఆటోను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ కర్ణాడు పోరాడంతా వచ్చారు మనం. నేను తిరిగి ఎన్ని బియ్యం అవి ఎంతమందికి ఇవ్వలేరు? 5 క్వింటాలు అంటే ఏంది? ఒకటే మనం ఎప్పుడైనా నూకలు కొన్ని షాపింగ్ తీసింది ఎవరైనా చూస్తే చెప్పరా? రమ్మన్ తాత జల్దీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా నియమితులైన తరువాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణిని పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మేడాడ రమణి కుమారి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కృపా జ్యోతి, మహిళా నాయకులు యువశ్రీ, దేవి వర్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో టీడీపీ నేతల రాజీనామాలు.
మండలి బుద్ధప్రసాద్కి అవనిగడ్డ సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తిలో నేతలు. నిన్న అవనిగడ్డలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నిన్న సాయంత్రంలోగా బుద్ధప్రసాద్కి సీటు కేటాయించినట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పటి వరకు ప్రకటన రాకపోవడంతో మూకుమ్మడి రాజీనామా చేసిన వారిలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, అవనిగడ్డ మండలం టీడీపీ అధ్యక్షులు, మండల గ్రామస్థాయి నాయకులు, పార్టీ పదవులకు సభ్యత్వానికి రాజీనామాలు. భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రముఖ పారిశ్రామికవేత్త బొబ్బా గోవర్ధన్ దర్శించుకున్నారు. దేవస్థానానికి కుటుంబ సమేతంగా వచ్చిన గోవర్ధన్ ఆలయ ఆవరణలో గల నాగుపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ తరఫున అవనిగడ్డ సీటు ఆశిస్తున్న గోవర్ధన్ మోపిదేవి ప్రధాన సెంటర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరఫున అవనిగడ్డ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. మోపిదేవి చల్లపల్లి, అవనిగడ్డ పరిసర ప్రాంతాలలో తన విద్యాభ్యాసం కొనసాగగా ఉన్నత చదువుల నిమిత్తం బయటకు వెళ్లి స్థిరపడినట్లు చెప్పారు. దివిసీమలో పలు కార్యక్రమాలు చేశామన్నారు. జనసేన సీటు తనకు కేటాయిస్తారని నమ్మకం ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. విమర్శలకు తావు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాదం ఏలూరు జిల్లా కైకలూరులో పలువురు పార్టీ అధిష్టానం పిలుపుకు సిద్ధంగా ఉన్నారు. కైకలూరులో వీరమల్లు సత్యనారాయణ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కైకలూరు ఎమ్మెల్యే సీటు బీసీలకు కేటాయించాలి. నియోజకవర్గంలో 1,00,000కు పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తా అని వీరమల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. జనబలం, ధనబలం ఉన్న రాజకీయంగా విఫలం చెందామని, బీసీలోనే 35,000కు పైగా గౌడ ఓట్లు ఉన్నాయని, కానీ రాజకీయంగా అభివృద్ధి చెందలేదని అన్నారు. రానున్న రోజుల్లో తమ గౌడ కులాన్ని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని పలువురు గౌడ సంఘ నాయకులు అన్నారు. బీజేపీ పార్టీ మా సొంతానికి వైస్ చైర్మన్ మార్కెటింగ్ యార్డ్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరికి ఇచ్చింది వైస్ చైర్మన్. వైస్ చైర్మన్ అంటే ఏంటనుకుంటారు? అడవిలో ఆంబోతు వెళ్తా ఉంటే వెనకాల ఏదో నక్కలు. మనందరం ఇక్కడ కూర్చోవడానికి రాజకీయ కారణాలు కూర్చోవాల్సి వచ్చింది. మేము 1982 మార్చి 29న ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు తెలియదోస్తూనే ఉన్న కుటుంబం. ఇది ఆల్రెడీ తెలిసిన క్యాస్ట్ కుటుంబం. ఈ మధ్యకాలంలో మా కుటుంబంలో 3 వ్యక్తులు, నేను, నా వైఫ్, నా అన్నయ్య, 3 రాజకీయ పదవులు చేయడం, సమయం డబ్బు ఖర్చు పెట్టడం, చీఫ్ మినిస్టర్ మినహాయించి అందరం మంత్రులతోనూ మా ఇంటి మీద భోజనాలు చేయడం, మా ఇంటికి వెళ్ళడం, అన్ని మెజారిటీ పార్టీతో కలిసే ఉన్నాం. అదొక పార్టీ. సరే, ఈ కార్యక్రమాలన్నీ తెలిస్తే మా పనులు మేము చేసుకుంటున్నాం. ఉన్న రాజకీయ సామాజిక కార్యక్రమాలకి అటెండ్ అవుతూ జనసేన నడుస్తున్న సమయంలో కొనకల నారాయణరావు బొడా చంద్రగారు ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు
రైతూరు కాన్స్టెన్సీ నుంచి గౌడ పెద్దలు ఎవరైనా ఉంటే చూడండి, మనకి అసెంబ్లీ కావాలని అడిగారని చెప్పారు. తెల్లమ్మ గారు నారాయణ చెప్పారు. తర్వాత మా అన్నయ్య గారికి దర్శనార్థం చేయడం జరిగింది. చేస్తే బయోడేటా తీసుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచే ఛాన్స్ కావాలని ఇవన్నీ స్టార్ట్ అయింది. సో అనంతరం నేను ఉన్నకల నాటకాలతో కలవడం జరిగింది. మరేంటి నేను ముందుకు వస్తానని అడిగితే ఆలోచన చెప్తాను. ఒక 2 నెలలు నేను వెయిట్ చేసి ఇంట్లో ఫ్యామిలీ మీటింగ్ చేసి ఎవరు అభ్యర్థి వెళ్ళాలి. సరే అన్నయ్య గారిని అడిగాను. ఆయన ఏజ్లో నేను తిరగలేను చెప్పాను. నెక్స్ట్ మా వైఫ్తో మాట్లాడుతున్నాను. ఆవిడ నేను ఈ 4 మండలాలు తిరగటం ఇవన్నీ చేయలేను. చివరి మిగిలింది నేను వెళ్ళాలా వద్దా. సరే వెళ్ళాల్సి వస్తే నెట్ ప్రొఫెషన్ కావాలి. 20 గంటలు జనాలు ఉండగలగాలి. 20 గంటలు ఫోన్ మాట్లాడాలి. మనం చేసే వృత్తి వదులుకోవాలి. డబ్బులు మనకి కాబట్టి బయట కూడా తీసుకొస్తారు. ఈ 4 పాయింట్లు వెళ్ళటమా లేదా. 2 నెలలు టైం తీసుకున్నా. ఆగస్టు 14 తారీఖున త్వరగా నాదారు చెప్పి ముందుకు వస్తున్నామని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆగస్టు 18 నుంచి అంటే 20 ముహూర్తం మీద అడిగాం. 29 మంచిదని చెప్పారు. రామాలయంలో కొబ్బరికాయ ఒకటి వైభవకి వెళ్ళి ప్రచారాలకి ఈ రోజు వరకు ఆ కార్యక్రమం వస్తాము. సరే రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఈ వైకుంఠపల్లి ఆటలు ఇవన్నీ ప్రత్యక్షంగా కలతో చూస్తున్నాడు. ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.